ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు ప్రస్తుత వర్తమాన పరిస్థితుల్లో మనము ఎంతో ధనాన్ని సంపాదిస్తున్నాం, ఐశ్వర్యాన్ని సంపాదిస్తున్నాం. కానీ నిజంగా మనం సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నామా? మరి అసలైనటువంటి సంతోషము లేదా సంపద, భాగ్యము ఏమై ఉంటుంది? మరి శ్రీమద్ భగవద్గీత లేదా శాస్త్రం ఏం చెప్తుంది అంటే, అన్నింటికన్నా చాలా ఉత్తమోత్తమైనటువంటిది, అన్ని సందర్భాలలో అన్ని పరిస్థితులలో కూడా ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా కూడా ప్రశాంతమైనటువంటి చిత్తం లేదా ప్రశాంతమైనటువంటి మనస్సుని కలిగి ఉండటము. మరి ప్రశాంతమైనటువంటి మనస్సు లేదా చిత్తము అసలైనటువంటి ఒక గొప్ప సంపద. మరి ఈ సంపదని మనం కాపాడుకోవడానికి లేదా నిలబెట్టుకోవడానికి లేదా సంభాళించుకోవడానికి లేదా మనదిగా చేసుకోవడానికి, అన్నింటినీ చూస్తూ మనస్సుతో మనం అన్ని కార్యకలాపాలు చేస్తూ కూడా ఈ ప్రశాంతపూర్వకమైనటువంటి మనస్సుని మనదిగా చేసుకోవటానికి మనం ఏం చేయాలి అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాము. ప్రశాంతమైనటువంటి మనస్సుని కలిగి ఉండటము ఒక గొప్ప అదృష్టం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఎంతగా ధనాన్ని సంపాదిస్తున్నామో, ఎంతగా ఐశ్వర్యాన్ని సంపాదిస్తూ ఉన్నామో, అంతగా ఎన్నో అనారోగ్యాలతో బాధపడుతూ ఎన్నో రకాల మెడిసిన్స్ని తీసుకునేటువంటి వాళ్ళని, ఒంటరితనంతో బాధపడుతూ మా దగ్గర ధనం ఐశ్వర్యం ఉంది కానీ మమ్మల్ని ప్రేమతో పలకరించేటువంటి వాళ్ళు లేరు అని, మా మనస్సు ప్రశాంతంగా లేదు అని బాధపడేటువంటి ఎంతోమంది వ్యక్తుల్ని మనం చూస్తూ ఉన్నాము. అంటే మనం ఇప్పటి వరకు ధనము, ఐశ్వర్యము ఇవన్నీ సంపదయే, కానీ ఈ ప్రశాంతమైనటువంటి శాంతపూర్వకమైనటువంటి చిత్తము కలిగి ఉండటము ఇది ఒక గొప్ప సంపద అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో దీని మీద కంపల్సరీగా మనం దృష్టి పెడతాము. సో ప్రశాంతమైనటువంటి మనస్సు మనకి ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దామన్నమాట. ఈరోజు ఏదైనా సరే ఒక నెగిటివ్ విన్నా కానీ, లేకపోతే ఇతరులని చూసినా కానీ, అంటే వాళ్ళు నాకంటే చాలా ముందుకు వెళ్తూ ఉన్నారు, వాళ్ళు నాకంటే చాలా గొప్పగా ఉన్నారు అని అనుకున్నప్పుడు వెంటనే మన మనస్సులో నేనెందుకు ఇలా ఉన్నాను అని వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ ఐశ్వర్యాన్ని చూసి మనం ఓర్వలేక అసూయ, ద్వేషానికి గురి అవుతున్నాం. సో ఎప్పుడైతే ఇలా అసూయ, ద్వేషానికి గురి అయినప్పుడు ఇక ప్రశాంతత అనేది ఉండదు. అందుకనే ఫస్ట్ నుంచి మనకి శాస్త్రం ఏం చెప్తుంది అంటే, అందరూ బాగుండాలి. ఇతరులు ఎవరైనా సరే ఉన్నతిలోకి వెళ్తున్నా, మంచి పొజిషన్లో ఉన్నా, మంచి పదవిలో ఉన్నా, మనకంటే చాలా చాలా మెరుగుగా ఉన్నా, వాళ్ళని చూసి మనం ఒక మోటివేషన్ లేదా ఒక ప్రేరణ తీసుకొని నా జీవితం కూడా ఇంత ఉన్నతోన్నతంగా ఉండాలి అని అనుకోవడంలో ఏ విధమైనటువంటి పొరపాటు లేదు. కానీ వాళ్ళని చూసి ఓర్వలేని తనము, ఈర్ష్య, అసూయలు వాళ్ళని కిందికి లాగేయాలి అనేటువంటి మనస్సులో ఏదో ఆలోచనలు చేయటము, ఇవన్నీ కూడా మన మానసిక ప్రశాంతతని తీసివేస్తాయి. సో ఎప్పుడైతే వీటన్నింటి మీద మనం దృష్టి పెడుతూ, మనకి సనాతన ధర్మం ఫస్ట్ నుంచి కూడా ఏం నేర్పిస్తుంది అని అంటే, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్తాలోక సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. అందరి ఉన్నతిని చూసి మనం సంతోషించదగ్గ మనసు ఉన్నప్పుడు మన మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ అసూయ, ద్వేషాలు తెలియకుండానే మన మానసిక ప్రశాంతతని దోచివేస్తాయి. మరి ఇంకొకటి, అసలు మనస్సు ప్రశాంతంగా ఉండాలి అనంటే దానికి ఎప్పుడూ మంచి నేర్పించాలి, మంచి నడవడిక నేర్పించాలి, దానికి మంచి సంస్కారాలు ఇవ్వాలి. దాంతో ఎప్పుడూ కూడా మనం మంచిగానే వ్యవహరించాలి. ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఆ చిన్న పిల్లవాడికి మంచిది, క్షేమకరమైనటువంటిది ఆ వస్తువు ఇస్తేనే వాడు దాంతో చాలా ఆనందంగా, హాయిగా ఆడుకుంటూ కూర్చుంటాడు.
అంతేకాని వాడికి తెలియనటువంటిది ఒక కత్తినో ఒక చాకునో ఇచ్చామనుకోండి, వాడు పొరపాటున చేయి కట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. అలాగే సేమ్ మన మనస్సు కూడా ఎప్పుడూ దానికి మంచినే అందించాలి, మంచినే అందించాలి. దానికి మంచి అందించాలి అని అంటే ఏమి అందించాలి? అది మంచి ఆలోచనలు చేయగలిగినటువంటి శక్తిని కలిగి ఉండేలాగా మంచినే అందించాలి. అంటే దానికి మనస్సుకి ఎప్పుడు ఏం నేర్పించాలి? నువ్వు సంతుష్టంగా ఉండు, నువ్వు ప్రశాంతంగా ఉండు, నువ్వు ధైర్యంతో ఉండు, నువ్వు దైవభక్తిని కలిగి ఉండు, అన్నింటికన్నా చాలా ప్రసన్న చిత్తమే చాలా ఉత్తమోత్తమైనటువంటిది అని దాంతో మనం మాట్లాడగలగాలి. ఇక్కడ మనకి ఒక విషయం తెలియాలి. మనస్సుకి ఏది ఇస్తే ప్రశాంతంగా ఉంటుందో, మనస్సుకి ఎటువంటి సంస్కారాలు ఇస్తే ప్రశాంతంగా ఉంటుందో దాన్ని మనం నేర్పించగలిగినప్పుడు ఆ మానసిక ప్రశాంతతని మన జీవితంలో మనం సొంతం చేసుకోవచ్చు. మరి అలాగే ఇంకా ఏదైనా మనము అనుకున్నది సాధించలేనప్పుడు మన మనస్సు బాధపడుతూ ఉంటుంది, ఆందోళన కలుగుతూ ఉంటుంది. సో అప్పుడేం చేయాలి? మన మీద మనకి నమ్మకం ఉండాలి. కాలము లేదా సమయము తప్పకుండా నాకు మంచి అదృష్టాన్ని తీసుకొస్తుంది అనేటువంటి ఒక సద్భావన ఉండాలి. భగవంతుని పట్ల కూడా ఒక మంచి నమ్మకము, విశ్వాసము, నిశ్చయ బుద్ధి ఉండాలి. ఆయన తప్పకుండా నాకు మంచే చేస్తారు అని. సో మరి ఏ విధంగా మనస్సు ప్రశాంతతని పొందుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ముఖ్యంగా శ్రీమద్ భగవద్గీత అనుసరించి శాస్త్రం ఎలా చెప్తుంది అని అంటే, ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం. ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖముత్తమం అంటే మనం సుఖంగా ఉండాలి అని అంటే ఏ విధమైనటువంటి కోపతాపాలు లేనటువంటి, ఆవేశపడనటువంటి, రాగద్వేషాలు లేనటువంటి, ప్రతి చిన్నదానికి ఆందోళన పడిపోయి టెన్షన్లోకి వచ్చి ఇతరులని కూడా టెన్షన్ పెట్టేటువంటిది కాకుండా ప్రశాంతంగా ఉండటం. మనస్సుకి ఏది ఇస్తే ప్రశాంతంగా ఉంటుందో, మనస్సుకి ఎటువంటి సంస్కారాలు ఇస్తే ప్రశాంతంగా ఉంటుందో దాన్ని మనం నేర్పించగలిగినప్పుడు ఆ మానసిక ప్రశాంతతని మన జీవితంలో మనం సొంతం చేసుకోవచ్చు. మరి అలాగే ఇంకా ఏదైనా మనము అనుకున్నది సాధించలేనప్పుడు మన మనస్సు బాధపడుతూ ఉంటుంది, ఆందోళన కలుగుతూ ఉంటుంది. సో అప్పుడేం చేయాలి? మన మీద మనకి నమ్మకం ఉండాలి. కాలము లేదా సమయము తప్పకుండా నాకు మంచి అదృష్టాన్ని తీసుకొస్తుంది అనేటువంటి ఒక సద్భావన ఉండాలి. భగవంతుని పట్ల కూడా ఒక మంచి నమ్మకము, విశ్వాసము, నిశ్చయ బుద్ధి ఉండాలి. ఆయన తప్పకుండా నాకు మంచే చేస్తారు అని. సో మరి ఏ విధంగా మనస్సు ప్రశాంతతని పొందుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ముఖ్యంగా శ్రీమద్ భగవద్గీత అనుసరించి శాస్త్రం ఎలా చెప్తుంది అని అంటే, ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం. ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖముత్తమం అంటే మనం సుఖంగా ఉండాలి అని అంటే ఏ విధమైనటువంటి కోపతాపాలు లేనటువంటి, ఆవేశపడనటువంటి, రాగద్వేషాలు లేనటువంటి, ప్రతి చిన్నదానికి ఆందోళన పడిపోయి టెన్షన్లోకి వచ్చి ఇతరులని కూడా టెన్షన్ పెట్టేటువంటిది కాకుండా ప్రశాంతంగా ఉండటం. అంటే బయట ఏ పరిస్థితి వచ్చినా కానీ మనస్సు ఎక్కువ ఆలోచించకుండా, ఎక్కువ కోపతాపంలోకి రాకుండా ఉండేటువంటి ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి అని భగవంతుడే, ఈశ్వరుడే స్వయంగా చెప్తున్నప్పుడు అది నాకు అత్యవసరము, అలా నేను ఉండగలను, అది నా స్వీయ గుణము, అది నా స్వభావ సంస్కారము అనేటువంటి ఒక రియలైజేషన్ ఉండాలి. ఎందుకంటే అది పరమాత్ముని యొక్క ముఖారవిందం నుంచి వచ్చినటువంటి శబ్దాలు, ఒక వ్యక్తి నోటి నుంచి వచ్చినటువంటివి కాదు. సృష్టికి రచయిత అయినటువంటి పరమాత్ముని ముఖారవిందం నుంచి వచ్చినటువంటివి. ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖముత్తమం. నువ్వు సుఖంగా ఉండాలి,
అందరినీ సుఖపెట్టాలి, నువ్వు ఆనందంగా ఉండాలి, అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి. నీ సంబంధ సంపర్కంలోకి ఎవరు వచ్చినా కానీ వాళ్ళ యొక్క బాధరబందీలని, సమస్యలని మరచిపోయి వాళ్ళ యొక్క అశాంతి తొలగిపోయేలాగా నీ మనస్సు ప్రశాంతంగా ఉండాలి. అది నీ జీవన విధానాన్ని ఎంతో శ్రేష్టంగా, సుఖంగా, ఉత్తమోత్తమంగా చేస్తుంది. దానికి ఎలా భగవంతుడు చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు మనం ఒక సరస్సు దగ్గరికి వెళ్ళాము, లేదా ఒక నది దగ్గరికి వెళ్ళాము. అది బాగా ప్రశాంతంగా ఉందనుకోండి, మన ముఖాన్ని మనం చూసుకోగలం, మన ప్రతిబింబాన్ని మనం చూసుకోగలం. ఆ నీరు అటు ఇటు అలజడి అవుతూ, ఆ నీరు అటు ఇటు కదిలిపోతూ ఉందనుకోండి, మన ప్రతిబింబాన్ని మనం చూసుకోలేం కదా. అలాగే మనం అద్దం ముందుకు వెళ్ళాము, అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మన ప్రతిబింబం స్పష్టంగానే కనిపిస్తుంది, కాదని లేదు. కానీ అద్దం నిండా బాగా దుమ్ము ఉందనుకోండి, అప్పుడు మన ప్రతిబింబాన్ని మనం చూసుకోగలమా? లేదు కదా. ఆ అద్దాన్ని క్లీన్ చేసినప్పుడు, లేదా సరస్సు లేదా కొలనులో ఉన్నటువంటి నీళ్లలో అలజడి తగ్గి అలా నిర్మలంగా ఉన్నప్పుడే రెండు సందర్భాలలో మన ప్రతిబింబాన్ని మనం చూసుకోగలం. అలాగే మనం ఏ కార్యం చేయాలి అన్నా, ఈ పరిస్థితిలో నేను ఏ నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి అన్నా, మన బుద్ధి మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నా ప్రశాంతమైనటువంటి మనసే ఉండాలి. కొన్నిసార్లు మన ఉద్యోగ విషయంలో కానీ, మన వ్యాపార విషయంలో కానీ, మన కుటుంబ విషయంలో కానీ, సంబంధాల విషయంలో కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం వలన నేను కష్టపడకుండా, ఇతరులు కష్టపడకుండా ఉండాలి అని అంటే మంచి నిర్ణయం తీసుకోవాలి కదా. సో అటువంటి మంచి నిర్ణయాన్ని మనం ఎప్పుడు తీసుకోగలము? మన మనసు ఎటువంటి ఆందోళన లేకుండా, ఉద్రిక్తత లేకుండా, మన ఆలోచనలు మనకి స్వాధీనంలో ఉన్నప్పుడే మనం నిర్ణయం తీసుకోగలం. కావున మానసిక ప్రశాంతత అనేది ఒక గొప్ప సంపద. కావున ఇక్కడ భగవంతుడు మనకేం తెలియజేస్తున్నారు? ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం కల్మషం. కల్మషాలేమీ లేకుండా, మాయా మర్మాలు ఏమీ లేకుండా మనస్సు ఎప్పుడైతే శుద్ధంగా ఉంటుందో, అది భగవంతుణ్ణి తెలుసుకోవడానికి, ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి, మంచి కర్మలు చేయడానికి, ఆ కర్మల వలన అందరికీ ఆనందమే ఇవ్వడానికి కావలసినటువంటి ప్రశాంతమైన మనస్సు ఉంటుంది. ఎందుకు ఈరోజు ప్రశాంతమైనటువంటి మనస్సు కోసం మనం తెలుసుకుంటున్నాము అంటే, ఎంత ధనం ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా అందరూ కోరుకునేది ఏంటి? శాంతి లేకపోతే, సుఖం లేకపోతే, ప్రేమతో పలకరించేవారు లేకపోతే, భగవంతుని అనుగ్రహం లేకపోతే ఎందుకు అవన్నీ వ్యర్థము కదా అనిపిస్తుంది. కాబట్టి అందరికీ కావాల్సిందేంటి? శాంతి. అందుకనే మన శాస్త్రాలన్నీ కూడా శాంతి శాంతి శాంతికే పెద్ద పీట వేయడానికి కారణం ఏంటి అంటే, శాంతిగా ఉన్నప్పుడే మన ఆలోచనలన్నీ కంట్రోల్లో ఉంటాయి, మన ఆలోచనలన్నీ మన స్వాధీనంలో ఉంటాయి, మన ఆలోచనల మీద మనకు ఒక గ్రిప్ ఉంటుంది. మన మనస్సుని మనం ఎలా కావాలి అంటే అలా మౌల్డ్ చేసుకోగలము. ప్రశాంతత లేకపోతే ఆరోగ్యం కూడా ఉండదు, ఆనందం కూడా ఉండదు. శాంతి లేకపోతే సౌఖ్యం లేదు, సుఖం లేదు. నా అస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావ్యత శాంతి అశాంతస్య కుత సుఖం. నా అస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావ్యత శాంతి అశాంతస్య కుత సుఖం. అంటే శాంతి లేకపోతే సుఖము లేదు, అశాంతితో మనస్సు ఉంటే సుఖము లేదు. ఎంతో సెన్సిటివ్ నేచర్ కలిగి ఉండి గంటలు గంటలు రోజులు రోజులు బాధపడుతూ అదే ఒక రికార్డు లాగా మనస్సులో పదే పదే రీప్లేస్ చేస్తూ శాంతిని కోల్పోయి నేను ఇంతే, నా జీవితం ఇంతే అనేటువంటి మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తుల్ని చూస్తూ ఉంటాం. అప్పుడు ఇంత చిన్న సమస్యకి ఇలా అయిపోతున్నారే, ఇంత సున్నితంగా వ్యవహరిస్తున్నారే అని అనిపిస్తుంది. అప్పుడు మన ప్రశాంతమైనటువంటి మనస్సు ద్వారా వాళ్ళని కూడా మనం చాలా స్ట్రాంగ్గా
బలంగా చేయొచ్చు. మన సంబంధ సంపర్కంలోకి వచ్చినటువంటి వాళ్ళ యొక్క అశాంతిని తొలగించాలి అంటే ఫస్ట్ నేను ప్రశాంతంగా ఉంటేనే కదా వాళ్ళకి ఆ వైబ్రేషన్స్ని, ఫీలింగ్స్ని ఇవ్వగలం. ఈరోజు మనం చూస్తున్నాం కదా, చాలా సందర్భాలలో చూస్తూ ఉన్నాం. ఏదో ఒక ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయ్యారు అని చెప్పి చాలా ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ని తీసుకొని ఇక నాకు లైఫే లేదు అనేటువంటి వ్యక్తిత్వంతో ప్రవర్తించేటువంటి వ్యక్తుల్ని చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నాం? అక్కడ మనస్సు ప్రశాంతంగా లేదు. ఈ ఫెయిల్యూర్ ఇంకా నాకేదో నేర్పిస్తూ, నేను ఇంకా ఏదో పట్టుదలతో, క్రమశిక్షణతో బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు వెళ్ళి ప్రతి పరిస్థితిని కూడా నేను ఒక ఆశీర్వాదంలా చేసుకొని ముందుకు వెళ్ళాలి అని ఆలోచించాలి అని అంటే ముందు మనకి ఎటువంటి మనస్తత్వం ఉండాలి? ప్రశాంతమైనటువంటి మనస్సు ఉండాలి. అందుకని ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు? నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన. నీ మనస్సుని కానీ నీ బుద్ధిని కానీ నీవు క్రమశిక్షణతో నియంత్రణ చేయలేకపోతే, అంటే నీ స్వాధీనంలోకి తెచ్చుకోలేకపోతే, నీ ఆలోచనల మీద నీకు అదుపు లేకపోతే, నువ్వు ఎక్కడ బ్రేక్ వేయాలనుకుంటున్నావో అక్కడ బ్రేక్ వేయలేక నీ మనస్సు ఇంకా అటు ఇటు భ్రమిస్తూ ఏదేదో కోరికలలో, ఊహాలోకంలో ఉంటే నీ ఆలోచనలలో శాంతి ఉండదు. శాంతి లేకపోతే సుఖము రాదు. ఈ రెండూ లేకపోతే భగవంతుని ముందు కూర్చున్నప్పుడు ధ్యానానికి, యోగానికి కావలసినటువంటి ప్రశాంతమైనటువంటి మనస్సు ఉండదు. ఆందోళన పెరుగుతూ ఉంటుంది, నెగిటివిటీ పెరుగుతూ ఉంటుంది. ఈశ్వరుని ముందు కూర్చున్నా నేను శాంతిగా ఉండలేకపోతున్నాను అనిపిస్తుంది. సో అందుకనే ఏం చేయాలి? మనకి చూస్తూ ఉంటాం కదా, పిల్లవాడు బాగా వెళ్ళిపోతూ ఉన్నాడు అనుకోండి, తల్లి ఏం చేస్తూ ఉంటుంది? ఒరే నువ్వు ఆ మార్గంలో వెళ్ళొద్దు, వెళ్ళావంటే మాత్రం నీకు కష్టం తప్పదు, దుఃఖం తప్పదు అని ఎంతో ప్రేమతో వాడికి క్రమశిక్షణతో కూడినటువంటి విధానాన్ని నేర్పిస్తూ ఉంటుంది. అలాగే మనస్సు గుర్రం లాంటిది, దాన్ని బాగా కంట్రోల్ చేయాలి. అలాగే మనస్సు కోతి లాంటిది, అది ఎప్పుడూ చంచలత్వంతో తిరుగుతూ ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలి? మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనము కూడా మన మనస్సుకి ఏది మంచి, ఏది చెడు, ఏది చేస్తే నేను కూడా శాంతంగా సుఖంగా ఉంటాను అని నా ఆలోచనలని నేను పరిశీలించగలిగేందుకు నాకు నేను సమయాన్ని ఇచ్చుకోవాలి. సో అప్పుడు నా మనస్సు ప్రశాంతంగా ఉండడానికి కావలసినటువంటి దాన్ని నేను చేసుకోగలను. ఇక్కడ ప్రతిరోజు నా కోసం నేను కొంత సమయాన్ని ఇవ్వాలి. నా మనస్సు ఎలా ఆలోచిస్తుంది అనేది పరిశీలన చేయాలి. మంచి ఆలోచనలు చేస్తుంది కదా అనేటువంటి ఒక ఆలోచన విధానం ఉండాలి. సో ప్రశాంతంగా ఉందా లేదా, లేకపోతే ఏదో ఒకటి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుందా? ఎందుకంటే మనస్సుకి ఈరోజు ఎక్కువగా అశాంతి పడటం, ఎక్కువగా ఉద్రిక్తతలోకి రావడం, ప్రతి చిన్న విషయానికి కూడా టెన్షన్ తీసుకోవడము, ఒత్తిడి తీసుకోవడము, చాలా సెన్సిటివ్ అయిపోవడము, ఇటువంటివన్నీ కూడా ఈరోజు మన మనస్సులో చోటు చేసుకుంటూ ఉన్నాయి. దానివలన ఏమవుతుంది? మానసిక ప్రశాంతతని కోల్పోతున్నాం. సో ఎప్పుడైతే ఇలా జరుగుతుందో అప్పుడు సుఖము అనేది మనము అనుభూతి చేసుకోలేము. కావున ఎంతగా మన ఆలోచనల మీద మనకు ఒక కంట్రోల్ ఉంటుందో అంతగా బుద్ధి కూడా చక్కటి నిర్ణయాలు తీసుకొని భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలమవుతాం. అందుకని ఫస్ట్ అన్నింటికన్నా గొప్ప సంపద ఏంటి? ప్రశాంతమైనటువంటి మనస్సు. ఎవరైనా ఏదైనా ఒక చిన్న మాట అన్నా ఓకే, మనస్సులో ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉండటం. ఏదైనా నష్టం కలిగినా సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభో జయాజయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం వాప్యం అవాప్యసి. సుఖంలోనూ దుఃఖంలోనూ సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభో జయాజయో అంటే సుఖంలోనూ దుఃఖంలోనూ, లాభంలోనూ నష్టంలోనూ మనసు సమానంగా ఉండేటువంటి స్థిత ప్రజ్ఞావస్థతో కూడినటువంటి మనస్సు అనేది ఎవరి కృప వలన కలుగుతుంది? భగవంతుని యొక్క కృప వలన కలుగుతుంది, భగవంతుని యొక్క శక్తి వలన కలుగుతుంది.
సో ఎప్పుడైతే ఈ స్థిత ప్రజ్ఞావస్థతో కూడినటువంటి మనస్సుని కలిగి ఉంటామో అప్పుడు ప్రశాంతంగా ఉండగలం. సో ప్రశాంతంగా ఉండటము అనేది ప్రస్తుత వర్తమాన పరిస్థితుల్లో ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్యంగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించాలి అంటే ఈ ప్రశాంతత అనేది అవసరం. ఇది గొప్ప సంపద. ఎందుకు గొప్ప సంపద? ఇది ఎప్పుడూ మనతో పాటే ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం అనుసరించి మనము ఆత్మ ఈ శరీరాన్ని మనస్సుని నడిపించేటువంటి ఒక దివ్యశక్తి అని తెలుసుకున్నాం కదా. ప్రశాంతంగా ఉండటము అంటే ఏ విధమైనటువంటి ఉద్వేగ కోపతాప ఆవేశాలు లేకుండా ఉండేటువంటి స్థితిని మనం కలిగి ఉండటం. సో ఆత్మ ఒక దేహాన్ని వదిలి ఇంకొక దేహాన్ని తప్పకుండా తీసుకుంటుంది. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా అని. అంటే ఈ దేహానికి 4 దశలు ఎలా ఉన్నాయో ఆత్మ ఇంకొక దేహాన్ని తప్పకుండా ఈ దేహం వదిలిపెట్టినాక తీసుకుంటుంది. అలా వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు కూడా ఆత్మ తనతో పాటు ఈ మంచి సంస్కారాన్ని తీసుకొని వెళ్తుంది. సో భగవంతుని మనం కంపల్సరీగా ఎందుకు ధ్యానం చేయాలి అని అంటే ఆ తండ్రిని నిరంతరం ధ్యానం చేయడం వలన మన మనస్సులో ఇటువంటి ఉత్తమోత్తమైనటువంటి దైవీ సంస్కారాలు కలుగుతాయి. సో ఎప్పుడైతే మన మనస్సులో ఇటువంటి ఉత్తమోత్తమైనటువంటి సంస్కారాలు కలుగుతాయో ఈ సంస్కారాలని ఆత్మ తనతో పాటు తీసుకుని వెళ్తుంది. సో కాబట్టి ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగి ఉండటం. ఎవరైనా మనల్ని అవమానపరిచినా కానీ మనస్సులో ఎటువంటి అలజడి లేకుండా దాన్ని తేలికగా తీసుకునేటువంటి సంస్కారాన్ని కలిగి ఉండటం. ఇది నాకు చాలా అవసరము, ఇది నా స్వభావము అని నేను ఎప్పుడైతే అనుకుంటానో అప్పుడే నేను మానసికంగా ప్రశాంతంగా ఉండగలను. సో ఎప్పుడైతే మానసికంగా ప్రశాంతంగా ఉంటామో అప్పుడు మనం సుఖంగా ఉండగలం. మనం ఎప్పుడైతే సుఖంగా ఉంటామో ఇతరులని చూసి వాళ్ళ యొక్క సుఖాన్ని చూసి కూడా ఆనందపడతాం. సో ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామో అందరికీ ఆశీర్వాదాలు ఇవ్వగలం, వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు తీసుకోగలం. సో ఎప్పుడైతే మన నుంచి మంచి వైబ్రేషన్స్ వస్తున్నాయి, మన ఆలోచన విధానం బాగుంది, మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు కూడా తొలగిపోయి అటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా ఒడిదుడుకుల్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏ విధంగా మనస్సుని ప్రశాంతంగా చేసుకుంటున్నారు అనేది మన సంబంధ సంపర్కంలోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళ మనస్సు అలా ప్రశాంతం అవ్వగలిగితే, వాళ్ళ యొక్క ఒడిదుడుకుల్ని తగ్గించుకోగలిగితే అందరూ మన దగ్గరికి రావడానికి, మన సంబంధ సంపర్కంలో ఉండడానికి ఇష్టపడతారు. మంచి నిర్ణయాలు తీసుకోవాలి అన్నా మనసు ప్రశాంతంగా ఉండాలి. ఈరోజు అది మనం కోల్పోతూ ఉన్నాం. ఈ పరిగెడుతూ ఉన్నటువంటి హర్రీ బర్రీ లైఫ్లో ఈ ప్రశాంతతని, ఈ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కోల్పోతున్నాం. ఈ ప్రశాంతత ఎంత ఆహ్లాదకరమైనటువంటి ఒక గొప్ప సంపద, ఒక గుణము అని తెలుసుకున్నప్పుడు దాని మీద మనం దృష్టి పెట్టి దాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేస్తాం. ఏ కర్మ చేస్తున్నా మానసిక ప్రశాంతతని పోగొట్టుకోకుండా ఆ ప్రశాంతతలోనే ఉండి చేయాలి అని చేసినప్పుడు మనస్సు కూడా ఎంతో శక్తిశాలిగా ఉంటుంది. సుఖాన్ని కోల్పోతాము అనేటువంటి ఒక చక్కటి దివ్యమైనటువంటి అంశాన్ని తెలుసుకున్నాం. మరొక చక్కటి దివ్యమైనటువంటి అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం.